చావు, పుట్టుక, ఈ రెండు చాలా అద్భుతమైనవి. శంకరుడు సృష్టించిన ఈ జీవితంలో ఈ రెండు చాలా అద్భుతమైనవి. మనం పుట్టినప్పుడు ఎలాంటి కల్మషం లేకుండా పుడతాము, ఎలాంటి నిస్వార్థంగా పుడతాము. పెరుగుతూ పెరుగుతూ ఆ నిస్వార్థం స్వార్థంగా మారుతుంది, అహంకారానికి దారి తీస్తుంది, తెలియని స్వార్థం పెరుగుతుంది, అసూయ పెరుగుతుంది, రకరకాలకి పెరిగి ఆ మనిషి ఎలాంటి స్థితికి చేరుతాడంటే, మళ్ళీ చూడండి మీరు, ఇవన్నీ చేసేటప్పుడు ఎవ్వరికి ఏం గుర్తురావు, కానీ మనిషి చనిపోయేటప్పుడు మాత్రం చేసిన పుట్టిన నుంచి మనము చనిపోయే స్థితికి వచ్చిన అనుభవాలన్నీ ఆ చనిపోయే క్షణం ముందు గుర్తు తెస్తాడు ఈశ్వరుడు. అది శంకరుడు యొక్క గొప్పతనం. ప్రతి ఒక్కరు ఇదొక్కటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. మనము చనిపోయే ముందు చాలా గుర్తుకొస్తాయి, చేసిన అనుభవాలు, చేసిన పాపకర్మలు అన్ని గుర్తొస్తాయి. అందుకే మనిషి ఎలాగున్నా, ఎలా బ్రతికినా స్వార్థాన్ని కాల్చి భస్మం చేసుకోవాలి. నిస్వార్థమైన జీవితాన్ని బ్రతకగలిగితే నువ్వు తినే 10 రూపాయలలో కూడా నీకు సంతోషం దొరుకుతుంది. 1000 రూపాయల కోసం నువ్వు కొట్లాడే బదులు నువ్వు తినే 10 రూపాయలలో నీకు సంతోషం దొరుకుతుంది. సో మనము స్వార్థంగా కాకుండా నిస్వార్థంగా బ్రతకాలి. నిస్వార్థమైన బ్రతుకు మనం బ్రతికినప్పుడు ఈశ్వరుడు చాలా సంతోషిస్తాడు. సో అండ్ ఇంకొకటి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనల్ని రక్షించేది కేవలం శంకరుడి మీద ఉన్న ఒక భక్తి మాత్రం. ఆ భక్తి నిన్ను ఏ స్థాయిలో నిలబెడుతుంది. నువ్వు కింది స్థాయిలో ఉన్న మనిషిని నేను పై స్థాయిలో నిలబెడుతుంది. కష్టాల్లో ఉన్న మనిషిని, దుఃఖాల్లో ఉన్న మనిషిని వాటన్నిటిని దాటి జయించేలా చేస్తుంది. భక్తికి అంత శక్తి ఉంది. ఆ భక్తిలో నువ్వు ఉన్నప్పుడు ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఈశ్వరుడు నీ పక్కన ఉంటాడు, నీ పక్కన కూర్చుంటాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. హర హర మహాదేవ, శంభో శంకర, శివకేశవాయ నమః.